నాటుకోడి కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు అంతా రెడీ, నాటుకోడి కూడా రెడీ. మొదలు పెడదామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కరా? ఓకే ఓకే, ఇది మీకు అటు పెట్టేస్తాను. సో లావణ్య గారు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాము. ఫస్ట్ ఏం వేద్దాం? ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్. ఇదిగోండి మీకు. సో లావణ్య గారు దీని కాంబినేషన్ ఏం బాగుంటుందండి నాటుకోడి కూరకి? దీనికి నాటుకోడి చిల్లుగారే స్పెషల్. నెక్స్ట్ కూడా ఉంది కదా, దానికి చిల్లుగారే కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీని తర్వాత నెక్స్ట్ రెసిపీ అదే అండి చేయబోతున్నాను. నెక్స్ట్ అదేనా? వావ్. సో రెండు కాంబినేషన్ అయితే అదరహం అన్నమాట. సూపర్. ఫైన్. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, తర్వాత ఇంకా నాటుకోడి వేసుకోవడం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ నాటుకోడి వచ్చేసింది. ఇప్పుడు మనం నార్మల్గా తినే చికెన్కి నాటుకోడికి ఏంటండి ఆ ప్రత్యేకత చెప్పండి? నార్మల్ చికెన్ తొందరగా నార్మల్ ప్యాన్ లో బాయిల్ అయిపోతుంది. ఇది తొందరగా బాయిల్, అందుకే కుక్కర్ లో పెడుతున్నాం. దీన్ని ఉడకడానికి టైం పడుతుంది. దీని పీస్ కూడా గట్టిగా ఉంటుంది మనకి. దీంట్లో బోన్స్ ఎక్కువ ఉంటాయి, మటన్ తక్కువగా ఉంటుంది. ఓకే, నార్మల్ చికెన్ లో ఎక్కువ ఉంటుంది అట్లా. ఓకే, అంటే టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ టేస్ట్ నాటుకోడి చాలా బాగుంటుంది నార్మల్ చికెన్ కంటే. సో అందుకే కొంచెం కష్టపడి వండుకోవాలి, టైం ఎక్కువ పడుతుంది దానికి. సో టేస్ట్ మనకి చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం కష్టపడి వండుకోవాల్సి ఉంటుంది. నార్మల్ చికెన్ ఏమో డైరెక్ట్ కట్ చేస్తారు. దీన్ని కట్ చేసిన తర్వాత కోడిని మొత్తం కాలుస్తారు అనమాట. కాల్చిన తర్వాత కట్ చేస్తారు. ఓకే ఓకే. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. ఓకే, ఉప్పు కారం వేసి మళ్ళీ మొత్తం ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. సో లావణ్య గారు మీ వారు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా మీకు వంటలో? కటింగ్ అంతా మా వారే చేసిస్తారు, కుకింగ్ నేను చేస్తాను. అదృష్టవంతులు. ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓకే, రోజునా అండి అప్పుడప్పుడు? లేదు, సండే సాటర్డే సండే తనకి వీక్ ఆఫ్ కదా. ఓకే, సో ఆ టైంలో మీకు హెల్ప్ చేస్తారు, కట్ చేసిస్తారు అన్ని. ఓకే, పోలేండి, వారంలో 2 రోజులు మరీ అంత శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే ఫైన్. సో ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేసిందండి ముక్కలకి. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా. ఓకే, సో లావణ్య గారు నెక్స్ట్ టైం వేద్దామండి? నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఉందండి. గరం మసాలా వేయాలి. నెక్స్ట్ కొబ్బరి గసాల పేస్ట్ వేసి కొన్ని వాటర్ వేసి 3 విజిల్స్ పెట్టాలి. ఓకే ఫైన్. సో అయితే మీరు ఎక్కువగా నాటుకోడి కూర వండుకుంటూ ఉంటారండి ఇంట్లో? చేస్తాను. గరం మసాలా వేస్తున్నారా? వేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటండి ఇది? కొబ్బరి గసాల పేస్ట్. ఓకే, సో కొబ్బరి గసగసాలు ఈ రెండు పేస్ట్ చేసి. ఓకే, ఇది ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు బొటిక్ అది రన్ చేస్తున్నారని చెప్పారు కదా, సో దానికంటూ ఎంత టైం పెట్టుకుంటారు? ఫ్యామిలీ కంటూ ఎంత టైం పెట్టుకుంటూ ఉంటారు రోజులో? అలా ఏమన్నా డివిజన్ ఉంటుందా? అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఖాళీ టైం మొత్తం బొటిక్లో ఉంటాను. మిగతా టైం మొత్తం మార్నింగ్ అవర్స్ పిల్లలు ఉండేది 7:30కి పిల్లలు వెళ్ళిపోతారు. ఈవినింగ్ 5కి వస్తారు. నేను ఇంట్లో నుంచి 11కి వెళ్ళి 5 వరకు మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఇంట్లో ఉంటాను. ఓకే, సో వాళ్ళని పంపించేసి తర్వాత మీరు బయలుదేరి వాళ్ళు వచ్చే టైంకి మీరు వచ్చేస్తారు అనమాట. ఓకే, సో ఆ విధంగా అటు ప్రొఫెషన్ ఇటు ఫ్యామిలీ రెండు బ్యాలెన్స్ అవుతుంది. అంతే. ఫైన్. లవణ్య గారు నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకో.
సో ఇది ఎంతసేపు ఉడికించుకోవాలండి ఇలాగా? ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. ఓకే ఫైన్. సో లావణ్య గారు 3 విజిల్స్ అయిపోయాయి కదా? అయిపోయింది, విజిల్స్ వచ్చేసాయి, తీసి చూసుకుందాం. వావ్ వా, అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తోందండి. ఇక డిష్ అవుట్ చేసేసుకుందామండి. చేసేద్దాం. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి. సో కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. ఎస్, నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. నాటుకోడి కూరకి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నాటుకోడి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కారం, ఉప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్. నాటుకోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నాటుకోడి ముక్కలు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని ఇప్పుడు అందులో కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ.